భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగురు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించిన అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మునుగురులో జరుగుతున్న స్వస్తి నారీ శక్తివంతమైన కుటుంబ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జనరల్ ఫిజిషియన్ భాగంలో 130 మందిని వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. ఏడీడీఎం అండ్ హెచ్ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి ఐఎల్ఆర్ ఫార్మసీ ల్యాబ్లో రికార్డులను పరిశీలించి వ్యాక్సిన్ యొక్క సేఫ్టీ, మందుల వివరాలు, రక్త పరీక్షల రిపోర్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి తగు సూచనలు చేస్తూ అన్ని కార్యక్రమాలు ఆన్లైన్లో చేయాలని సూచించారు. అన్ని కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించి సంతృప్తిని వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీడీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సైదులు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చైతన్య, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సాయి మోహన్, డాక్టర్ నిశాంత్ రావు, డాక్టర్ సునీల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 17 అంటే దీన్ని మెయిన్ ప్రతి ఒక్క పిహెచ్సికి షెడ్యూల్ పరంగా స్పెషలిస్ట్ లైక్ గైనకాలజిస్ట్ మేడమే కానివ్వండి, ఫిజిషియనే కానివ్వండి, పీడియాట్రిషియన్ మేడమే కానివ్వండి, ఈఎన్టీకి సంబంధించిన కంటి వైద్య నిపుణులు కానీ వీళ్ళందరూ పిహెచ్సికి వచ్చి, అంటే పిహెచ్సిలు అనేది లోకల్ అర్బన్లో లేకపోవడం వల్ల రూరల్లో ఉండే జనాలందరూ స్పెషాలిటీ క్లినిక్స్కి కొంచెం దూరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి స్పెషాలిటీ క్లినిక్స్ని పిహెచ్సి అంటే ప్రాథమిక చికిత్సా కేంద్రాల వరకు తీసుకొచ్చి అక్కడ స్పెషాలిటీ క్లినిక్స్ అనేది చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనుగూరు మండలంలో 17వ తారీఖు రోజు ఆల్రెడీ గైనకాలజిస్ట్ మేడం విచ్చేయడం జరిగింది. దానికి విశిష్టమైన స్పందన వచ్చింది. దాదాపు 212 మంది ఓపీ చేయడం జరిగింది. ఈరోజు 24వ తారీఖు డాక్టర్ సాయి మోహన్ సార్, జనరల్ ఫిజిషియన్ గారు విచ్చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 70 ఓపీ చూడడం జరిగింది. ఇంకా ఓపీ ఉంది. దీనిలో భాగంగా మేము బీపీ కానీ, షుగర్ కానీ, టీహెప్కి సంబంధించిన టెస్టులు అన్నిటి ద్వారా పంపిస్తున్నాము. ఇది మళ్ళీ 27వ తారీఖు రోజు పీడియాట్రిక్ స్పెషాలిటీ కూడా మన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతుంది. దాంట్లో కూడా పిల్లలకు సంబంధించిన జబ్బులు ఏమన్నా ఉన్నా, వాళ్ళకి ఏమైనా వికలాంగత అట్లా ఏమైనా ఉన్నా అన్నీ వచ్చి చూపించుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి మనుగూరు మండలంలో 20 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఆ 20 సబ్ సెంటర్లో భాగంగా అన్ని సబ్ సెంటర్స్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్, అంటే ఈ ఆరోగ్యవంతమైన మహిళ ఎలా ఉండాలి అంటే మెన్స్ట్రల్ హైజీనే కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన న్యూట్రిషనే కానివ్వండి, గర్భిణీ స్త్రీలు అయితే ఏ ట్రైమినిస్టర్లో ఎలాంటి ఫుడ్ తినాలి, ఈ అన్నిటి మీద అవగాహన సదస్సులు అనేది అన్ని సబ్ సెంటర్స్లో కూడా జరుగుతుంది. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్ సాయి మోహన్ సార్ని మాట్లాడుతున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి మోహన్. మనుగూరు ఏరియా హాస్పిటల్ ఎండి ఫిజిషియన్ అండి నేను. సో ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ ప్రోగ్రామ్ కింద మనుగూరులోని శివలింగపురం పిహెచ్సికి రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో ఇప్పటివరకు దాదాపు 70 మందిని చూడటం జరిగింది. సో ఇక్కడ రకరకాల వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులు లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె సమస్యలు, ఇంకా మిగిలినటువంటి ఏ సమస్యలకైనా చూసి ఒకవేళ ఇక్కడ పరీక్షలు అవైలబుల్గా ఉన్న వాటిని ఇక్కడ చేయించి లేనివి టీహబ్కు పంపించడం జరిగింది. సో వాళ్ళకి ఏమన్నా కొద్దిగా తేడా ఉన్న హయ్యర్ సెంటర్ రెఫరల్ అవసరమైన వాటిని మనుగూరు ఏరియా హాస్పిటల్కి పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను.